హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు ముఖ్య అతిథి అంటే మా అమ్మగారి పేరు రాజమ్మ. రాజమ్మ అంటే నా తల్లి. మీరు ఎప్పుడు మా అమ్మగారిని చూడలేదు. అంటే ఇప్పటివరకు మనం చేసిన వీడియోల్లో ఎంతసేపు దుర్గా అంటే నేను మీ ఇద్దరం కలిసే వీడియోలు చాలా వరకు మీకు చూపించాము. కొన్ని వ్యాపారాల గురించి మీకు చెప్పాము. కానీ కొన్ని ఈ బ్లాగ్స్లో మనకేంటంటే మన ఇంటి తరహా గురించి కూడా కొన్ని మీకు చెప్తానని చెప్పి ఆల్రెడీ వివరించాను. ఇప్పుడు మాకు మా అమ్మగారిని మీకు ఇప్పుడు ఏంటంటే పరిచయం చేస్తున్నాం. మా అమ్మగారి పేరు రాజమ్మ. మా అమ్మగారు కూడా మాట్లాడతారు, ఒకసారి వినండి. చెప్పమ్మా, నీ పేరేంటి చెప్పు. మా అమ్మగారు కొంచెం స్లోగా మాట్లాడుతున్నారు. రాజమ్మ చెప్పు. మా పెద్ద అబ్బాయి నా పెద్ద కొడుకు పేరేంటి? మీ పెద్ద కొడుకు పేరు బి వెంకటేశ్వర్, వెంకటరావు. దుర్గా కోడలు, పెద్ద కోడలు. ఇంకా మాట్లాడతావా? ఏముంది, మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అది ఇప్పటివరకు మేము అందరం సంతోషంగానే ఉన్నాం. ప్రస్తుతానికి మీరు కూడా అందరూ శుభ్రంగా బాగుండాలనే కోరుకుంటున్నాను. నీకు ఎంతమంది పిల్లలమ్మా? నేను ఏదో ఇచ్చేస్తున్నట్టు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. మా అమ్మకి ఏం తెలియదు. ఎందుకంటే ఈ వీడియోలు చేయడం అనేది నాకైతే పాతే, మా అమ్మకైతే కొత్తగా ఉంటుంది. మనం ఏంటంటే వీళ్ళకి కూడా పెద్ద తరహాగా మన ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కాబట్టి, వీళ్ళు పాత వాళ్ళు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలియదు. మనం కొన్ని అప్డేట్స్ అయ్యాం కాబట్టి మనం వీళ్ళ గురించి మనం చెప్పుకొని మనం హ్యాపీగా బతకాలి. ఓకేనా ఫ్రెండ్స్? మా అమ్మగారు కొన్ని మాట్లాడతారు. మా అమ్మగారి పేరు రాజమ్మ అని చెప్పాను. మేము ఎక్కువగా ఏంటంటే మాది చాలా చాలా చిన్న ఇల్లు అండి. మేము ఏంటంటే మాకు డబుల్ కట్ మంచాలు, కుర్చీలు అంటే ఏమీ లేవు కాబట్టి మేము హ్యాపీగానే ఏదో చిన్న వ్యాపారం చేసుకొని నేను బతికేస్తున్నాను. అయితే ఇక్కడ ఉండడానికి ఏంటంటే కొంచెం వీలుగా ఉండదు కాబట్టి మా అమ్మగారు ఏంటంటే ఎంతసేపు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళు చాలా పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇంట్లో వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అంతంత పెద్ద ఇల్లు అనమాట వాళ్ళు. అయితే మా అమ్మగారు మాట్లాడుతుంటారు. ఒకసారి ఏం మాట్లాడిద్దో మీరు ఆ మాటలోనే వినండి. ఓకేనా? ఏంటంటే వీళ్ళు పాతవాళ్ళు కాబట్టి కొంచెం బిడింగ్గా ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వినండి. చెప్పు. నాకు 4 పిల్లలు అయ్యా. నాకు 4 పిల్లలు, ఒక ఆడపిల్ల, తర్వాత 3 మగ పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి పేరు వెంకట్రావు, బి వెంకట్రావు. నా కోడల పేరు దుర్గా. నా రెండో కొడుకు పేరు చలపతిరావు. ఆయన ఊళ్ళో లేడు, ప్రస్తుతానికి ఎక్కడో ఊరు అవతల ఉన్నాడు. నా 3వ కొడుకు నా దగ్గరే తిందున్నాడు. ఆయన పేరు కిషోర్. కిషోర్. ఇంకా కిషోర్ ఇంకేముంది, నాకు 3 కొడుకులు కదా. కూర్చో, ఒక్క నిమిషం అయిపోద్దా? కిషోర్ ఆవిడ పేరు రజని. అయిపోయింది. చిన్నవాళ్ళు ఇక్కడ కూర్చో. శ్రీకాంత్ వినయ్, ఇక్కడ కూర్చో. అక్క పేరు చెప్పు. అక్క పేరు చెప్పాను, నాగమల్లేశ్వరి. మీ అల్లుడి పేరు త్రిమూర్తులు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? దర్శిలో, ప్రకాశం జిల్లా. ప్రకాశం డిస్టిక్ దర్శి అండి. వినుకొండ దాటిన తర్వాత ప్రకాశం జిల్లాలోనే మన దర్శి అని ఊరు మీ అందరికి తెలిసే ఉంటది. ఆ దర్శిలో ఉంటారు. మా బావగారు వచ్చి ఓల్డ్ స్క్రాప్ బిజినెస్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఒక 3 పిల్లలు, ఒక పెద్ద ఆడపిల్ల, తర్వాత ఆడపిల్ల పెద్దది, 2 తర్వాత మగ పిల్లలు. వాళ్ళు ప్రస్తుతానికి పర్వాలా బాగానే ఉన్నారు, ఆ దేవుడి దయ వల్ల. మరి ఈరోజు మా ఫ్యామిలీలో ఎప్పుడు మనం వ్యాపారాలు చేసుకోవటమే కాకోకుండా మా అమ్మగారు ఏంటంటే నిన్న వచ్చారు. అంటే నిన్న వచ్చిన తర్వాత ఇలా వీడియో చేద్దామంటే సరే అంది. అందుకని ఆమెను కూడా కూర్చోపెట్టి మీకు పరిచయం చేయాలని చెప్పేసి మా అమ్మగారిని మీకు పరిచయం చేశాను. ఫ్రెండ్స్, మా నాన్నగారు అయితే లేరు. మా నాన్నగారు 2013లోనే దివంతుగా చనిపోయారు. సరే ఫ్రెండ్స్, ఆయన చనిపోయిన తర్వాత కొన్ని కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. సరే, పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి. మరి మా ఇంట్లో మా అమ్మగారే ఉన్నారు, మా నాన్నగారు లేరు. మేము ఏదో కింద మీద పడుకుంటూ జీవితం లాక్కొచ్చుకుని, నా వ్యాపారం గురించి మీ అందరికీ తెలిసిందే. మేము ఎలా బతుకుతున్నాం, ఎలా పని చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, ఏమేమి పనులు మీకు కూడా వివరిస్తున్నాను. నేను ఎలా బతికాను, ఎంత ఇబ్బందులు పడ్డాను, ఎంత కష్టాలు పడ్డాను, ఆ కష్టాలు మీరు కూడా పడకూడదని చెప్పేసి మేము అనుకుంటూ, మీరు కూడా అందరూ మీ కుటుంబంలో మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి సహాయంగా ఉండి, బలంగా మీరు కూడా ఉండి, వాళ్ళు తరపున చెప్పే పెద్ద పెద్ద మాటలు కానీ వాళ్ళు అనుభవాలు కానీ మీరు విని నేర్చుకోవాలని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తరపున నేను, మా అమ్మగారు,
దుర్గా అందరం కోరుకుంటున్నామండి. మీరు హ్యాపీగా ఉండాలి, మీ కుటుంబాలు కూడా హ్యాపీగా ఉండాలి. ఇంకేం చెప్దాం అనుకుంటున్నావు? ఎవరినైనా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. పెద్దవాళ్ళ మాటలు విని చిన్నవాళ్ళు మీరు అందరూ శుభ్రంగానే విని శుభ్రంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను నాయన. అంతే. నువ్వు చెప్పు, మా అత్తగారని చెప్పు. మా అత్తగారండి రాజమ్మ దగ్గర గారు, మా అత్తగారు రాజమ్మ గారండి. వంటలు బాగా సోపాలు చేసిద్దండి. అన్ని అన్ని అలాంటివి నీసు కూరలు బాగా చేస్తుంది. తీసుకోవద్దు ఏంటంటే బిర్యానీ అండి, పలావ్ అండి బాగానే చేసిద్దండి. అలాంటి అలవాట్లు వాళ్ళ కొడుకు వచ్చినాయండి. ఏం కూడా కానీ కానీ నేను కూడా చేస్తానండి. నేను దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవన్నీ నెంబర్ 1 గా చేసేస్తాను. ఇబ్బంది ఏం లేదు. కూరలు నేను చేస్తానండి. ఆ పొలాలు ఇలాంటి కూరలు అయితే బాగా చేసిద్ది. వెజిటేబుల్స్ అన్ని చేసేసుకుంటుందండి. నీసు అంటే నేను దిగుతాను రంగంలోకి, నేను దిగి అన్ని చక్కగా చేసుకుని దానికి మసాలా ఎంత కావాలి ఏంటి, దాని ఐటమ్స్ ఏంటంటే అన్ని వగేరాలు చేసుకుని నెంబర్ 1 క్వాలిటీతో చక్కగా చేసుకుని హ్యాపీగా తిని మేము అందరం భోజనం చేస్తాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ఎండాకాలం వచ్చింది, ఏసీ వేసుకొని కూర్చొని శుభ్రంగా ఈ 3ంటికి వీడియో చేస్తున్నాము. ఇది మా పరిస్థితి. మా రోజువారీ దినచర్య కూడా ఇలాగే ఉంటుంది. మీరు కూడా మీ పిల్ల పాపలతో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఈ రోజు ఈ కంటెంట్తో ఈ వీడియో మీకు చేయడానికి మేము పూనుకున్నాం. ఎందుకంటే మా అమ్మగారు మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల్లో ఇక్కడ ఉండొచ్చు, లేదంటే ఆ ఇంటికి వెళ్తా ఈ ఇంటికి వెళ్తా ఏదో ఇంటికి తిరుగుతూ ఉంటా, అటు ఇంటికి వెళ్తా, లేకపోతే బందర్ అవుతుంది. బందర్లో వీళ్ళు చెల్లి ఒకటి ఉంది. బందర్లో వీళ్ళు ఒక చెల్లి ఒకటి ఉంది. ఆ చెల్లి పేరు నరసమ్మ. మరి ఇక్కడ ఒక చెల్లి ఉంది కానీ ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి బాగలేదు. లాస్ట్ చెల్లి, ఆమె రెండో చెల్లి. ఈ మొత్తం వీళ్ళు మొత్తం ముగ్గురు. వీళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడు. ఈ అన్నయ్య బందర్లో గూడూరులోమా అది బందర్లోనే ఆయన కూడా ఉండేవాడు. పాత రవణపేటలోని బందర్లోనే ఆయన చనిపోయి చాలా కాలం అయింది. తర్వాత వాళ్ళ భార్య రవణ అంటే మా నాన్నగారికి చెల్లి, ఆమె కూడా చనిపోయింది. అన్న ఇటీవలే ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటున్నాను. మేము కూడా వెళ్ళి వచ్చాము. కూడా ఆమె కూడా పెద్ద వయసుకురాలే, కొంచెం చనిపోయింది ఆరోగ్యరీత్యా కూడా. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మమ్మల్ని అందరినీ హ్యాపీగా ముందుంచి నడిపించి మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.